హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ అక్షరాల 85,000 జీతంతో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక మంచి ప్రైవేట్ కంపెనీ నుంచి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకేంటంటే ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తది త్రూ మెయిల్ ద్వారా. సో, దాన్ని బట్టి మీకేంటంటే ప్రాసెస్ అనేది జరుగుతది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ యొక్క జాబ్‌కి మెయిన్‌గా మీరు అప్లై చేయాలంటే రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అలాగే కంపెనీ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఖచ్చితంగా ఉండాలి. సో, ఆ రకంగా రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇన్‌కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే కిందన వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్‌లో. దాన్ని మెసేజ్ చేయండి. మేము మీకు రెజ్యూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీ సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. ఇంక లేట్ చేయకుండా మెయిన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఇదొచ్చేసి మనకి టర్న్ పాయింట్ టెక్నాలజీస్. ఇదొచ్చేసి మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో, ఈ యొక్క కంపెనీ నుంచి మనకి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇక నోటిఫికేషన్‌లో గాని చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ కింద మీకు ఇక్కడ క్లియర్‌గా చూడండి. స్టార్టింగ్ 12 ఎల్‌పీఏ స్టార్ట్స్ ఎట్ 12 ఎల్‌పీఏ అంటే మనకి 12 ఎల్‌పీఏ అంటే సుమారుగా మనకి ఇన్ హ్యాండ్ వచ్చేసరికి మనకేంటంటే 85,000 నుంచి 94 ఈ మిడిల్‌లోనైతే మనకి ఇన్ హ్యాండ్‌లోనైతే రావడం అయితే జరుగుతుంది. అయితే రోల్ కస్టమర్ సపోర్ట్ అలా మనకి చూసుకున్న టైమింగ్స్ వచ్చేసి మనకి 8 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. పెసిఫిక్ టైమ్ అంటే మనకి యూఎస్ టైమ్ బేసిస్ మీద మనకి ఈ యొక్క షిఫ్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ. అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ గురించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళొచ్చేసి మనకి ఐటీ బేస్డ్ కంపెనీ అనమాట. ఇదొచ్చేసి మనకి మనకి లైక్ ఏంటంటే ఐటీలో మనకి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్స్ సో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, వాటి బ్యాక్‌గ్రౌండ్‌లోని మీరు ఏంటంటే ఈ యొక్క కంపెనీ అనేది వర్క్ అయితే ఉంటదని చెప్తున్నారు. మీ యొక్క వర్క్ వచ్చేసి ఆ యొక్క ఐటీ రిలేటెడ్ ఫీల్డ్స్‌కి ఏవైతే ఉంటాయో వాటికి మీరు వర్క్ అనేది అసైన్ అనేది చేస్తారనమాట. సో, దీంట్లో బేసిక్‌గా మనకేంటంటే ఎస్కలేషన్ గాని, లేదంటే మనకి రోడ్ బ్లాక్స్ కానీ, వీఐపీ టికెటింగ్ గాని, లేదంటే రివ్యూ టికెట్స్ గాని, మనకి డెసిషన్ ఎగ్జిట్స్ గాని, మనకి కొత్త టికెట్స్ అని రేజ్ చేయడము. సో, ఇలాంటి బేసిక్స్ ఏంటంటే మీ యొక్క వర్క్ అనేది ఉంటదనేసి క్లియర్‌గా చెప్తున్నారు. అంటే సింపుల్ చెప్పాలంటే మీరు కస్టమర్స్‌తో మీరేంటంటే ఒకళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎస్కలేషన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్‌కి రెక్టిఫై చేయడానికి మీరేంటంటే కస్టమర్‌తోని ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అదేంటంటే త్రూ కాల్స్ ద్వారా అనేది 90% అనేది కాల్స్ ద్వారా ఉండదని చెప్పారు అది కూడాను. ఫస్ట్ చూసుకోండి మనకేంటంటే, ఫస్ట్ మాక్సిమం మనకేంటంటే ఈమెయిల్ ద్వారా ఉంటది. ఆ తర్వాత మనకేంటంటే ఫోన్ కూడా ఉంటుంది. అలబట్టికి డిస్పాచింగ్, టాస్క్ ఆఫ్ కొలీగ్స్ అలా మనకి షెడ్యూల్ వర్క్ విత్ కస్టమర్స్ ఈ రకంగా బేసిక్ మీకేంటంటే వర్క్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి మండే టు ఫ్రైడే వర్క్ అయితే ఉంటుంది. సాటర్డే, సండే వర్క్ అయితే ఉంటుంది. 8 AM నుంచి 5 PM వరకు పీటీ టైమ్‌లో మనకేంటంటే ఉండడం అయితే జరుగుతుందనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. సో, దీంట్లో మనకేంటంటే మెయింటెనెన్స్ అవేర్‌నెస్, కరెంట్ వర్క్ స్టేటస్, మేనేజింగ్ టాస్క్స్ సో, ఇలాంటివి మనకేంటంటే ఉంటుందని చెప్తున్నారు. అది కూడా క్లియర్‌గా అండ్ ఇంకోటేంటంటే మనకిక్కడ చూసుకున్నట్టయితే ఒక్క సెకండ్. ఇంకోటేంటంటే మనకిక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మన యొక్క ప్రయారిటీ దేని మీద ఉంటదంటే ఐడెంటిఫై చేయడం, అలా మనకి డయాగ్నోస్ చేయడము, ట్రబుల్ షూటింగ్ చేయడం, కస్టమర్ ఇష్యూ రిలేటెడ్ మనకి ఎస్కలేషన్ అకార్డింగ్‌లీ వీటి బేసిస్ మీద మనకి వర్క్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో మనకి టూల్స్ కూడా ఉంటాయి. ఆ టూల్స్ వచ్చేసి మనకి జెన్‌డెస్క్ అలా మనకి ఎసాన్, ఎయిర్‌టేబుల్, వన్ నోట్ అండ్ అదర్ టూల్స్ అనేవి ఉంటాయనేసి బేసిక్‌గా దీంట్లో క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట. అలాగే మనకి ప్రాజెక్ట్స్ గాని చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ గురించి కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. టికెట్స్ అలాగే ప్రాజెక్ట్స్ హెల్పింగ్ టీమ్స్ పోస్ట్ మనకేంటంటే హ్యాండ్‌లో మనకేంటి సైట్స్ ఉంటాయి కదా! ఆ సైట్స్‌కి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. సో, వాటి బేసిస్ మీద ఏంటంటే రివ్యూ చేయడం, టికెట్ చేయడం సో, ఇలాంటి బేసిక్‌గా వర్క్ అనేది ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట ఇక్కడ. అయితే సో, ఈ కంప్లీట్‌గా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే ఇదేనమాట. దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే క్వాలిఫికేషన్ అనేది బేసిక్‌గా దీనికి ఎక్కడ మెన్షన్ అనేది చేయలేదు. కాకపోతే మనం ఏంటంటే అదర్ సోర్సెస్ ద్వారా మనం వెరిఫై చేసిన దాన్ని బట్టి చూస్తే దీనికేంటంటే మనకేంటంటే ఇంటర్, డిప్లొమా చేసినట్టు అప్లై చేయొచ్చు. కాకపోతే అది 90% అనేది చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు తీసుకుంటారో తీసుకోరో అని చెప్పలేము. సో, దీనికి బేసిక్‌గా ఏంటంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ గాని ఏదైనా మనం డిగ్రీ అనేది చేసుంటే దీనికి అప్లై చేసుకోండి యూజ్ అయితే అవుతది. మరి ఇంటర్, డిప్లొమా అనేది మనం 100% చెప్పలేము. అసలు మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓకేనా? అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఏంటంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసుకొని కిందన డౌన్‌లో మనకి అప్లై లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి
మీరు ఏంటంటే ఈ యొక్క పేజ్‌కి అయితే వస్తారు. ఇక్కడ ఏంటంటే మీకు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. అప్లై పొజిషన్ అని. సో, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.